బ్రేకింగ్ న్యూస్ నియోజకవర్గాల అబ్జర్వర్లతో సమావేశం కానున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఉమ్మడి జిల్లాల వారీగా భేటీ కానున్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో స్థితిగతులు తెలుసుకోనున్నారు. మండలాల వారీగా కూడా అబ్జర్వర్ల సమావేశాలు నిర్వహించారు మీనాక్షి. ఇటు స్థానిక నేతలను అడిగి సమాచారం సేకరించారు. పలు సెగ్మెంట్లలో అంతర్గత విభేదాలను అబ్జర్వర్ల ముందుంచారు నేతలు. విభేదాలు వినతులతో రిపోర్ట్లను సిద్ధం చేసిన పరిశీలకులు మీనాక్షి నటరాజన్ కు అందజేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఇప్పటికే చూసుకుంటే ఈ మీనాక్షి నటరాజన్ మండలాల వారీగా కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఇటు నియోజకవర్గాల అబ్జర్వర్లతో సమావేశం కాబోతున్నారు. సో మొత్తంగా దీనిపై అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి హేమ? తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటిగా పార్లమెంటు వైజ్గా ముఖ్య నేతలతో మీటింగ్స్ ఏర్పాటు చేసిన తర్వాత రీసెంట్ డేస్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో మొత్తం 119 జిల్లాలకు సంబంధించి 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్తో కూడా మీటింగ్స్ పెట్టినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ఈరోజు గాంధీ భవన్లో ప్రస్తుతం అబ్జర్వర్లతో కూడా మీనాక్షి నటరాజన్ మీటింగ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజెంట్ మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. పెద్ద ఎత్తున ఉదయం 11 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 2:30 వరకు కూడా ఈ మీటింగ్ కొనసాగనుంది. ప్రధానంగా ఈరోజు గాంధీ భవన్లో కొత్త జిల్లాలకు సంబంధించిన అబ్జర్వర్లతో ఈ మీనాక్షి నటరాజన్ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కొత్త జిల్లాల వారీగా కూడా సమావేశాలను నిర్వహించనున్నారు. ఇప్పటికైతే మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో మీటింగ్స్ని ఏర్పాటు చేసింది. ఈరోజు 11 గంటల నుంచి 2:30 వరకు కూడా ఈ సమావేశాలు ఉండనున్నాయి. ప్రధానంగా క్షేత్రస్థాయిలో స్థితిగతులు, అదేవిధంగా మండలాల వారీగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా తెలుసుకోనున్నారు. జిల్లాల వారీగా నివేదికను కూడా మీనాక్షి నటరాజన్కు అందజేయనున్నారు. ప్రధానంగా మండలాలు, జిల్లా స్థాయికి సంబంధించిన పార్టీ పదవుల కోసం అబ్జర్వర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వినతులు పెద్ద ఎత్తున తీసుకున్నారు. వాటన్నిటిని కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్కు అందజేయనున్నారు. పలు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ని కూడా ఈరోజు రైజ్ చేయనున్నారు. ఒక్కసారి చూడొచ్చు, ప్రజెంట్ ఏఐసీసీ రూమ్లో ఈ మీటింగ్ అనేది కొనసాగుతూ ఉంది. మొత్తం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ మీటింగ్స్ ఉండనుండే. ఇందులో భాగంగా ప్రధానంగా ఇప్పటి వరకు చూసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 2:30 వరకు కూడా ఈ అన్ని నేతలతో కూడా అబ్జర్వర్లతో మీటింగ్ ముగిసింది. మరి కాసేపట్లో రంగారెడ్డి, మెదక్కి సంబంధించినటువంటి అబ్జర్వర్లతో మీటింగ్ ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ అబ్జర్వర్లతో కూడా మీటింగ్ ఉంటుంది. ఈ అబ్జర్వర్లను కూడా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అబ్జర్వర్లను ఉమ్మడి జిల్లాలకు వేయడం జరిగింది. వీళ్ళందరూ ఆయా జిల్లాలకు వెళ్ళి ఇప్పటికే క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటన చేసి అక్కడ జిల్లాల వారీగా, మండలాల వారీగా ఉన్నటువంటి అయితే ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. వాటికి సంబంధించి ఈరోజు మీనాక్షి నటరాజన్కి రిపోర్ట్ ఇవ్వనున్నారు. సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీని కూడా మీనాక్షి నటరాజన్కి చెప్పనున్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ.